హలో ఆల్ అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం నిన్న 1 to 22 క్వశ్చన్స్ చూసామండి. ఇప్పుడు 23 నుంచి 50 వరకు క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ వచ్చి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అపాయింటెడ్ ద రాజ్మన్నార్ కమిటీ. ఇది రాజ్మన్నార్ కమిటీని చూసుకుంటే మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో వస్తుందండి ఇది. ఓకేనా? సెంటర్ స్టేట్ రిలేషన్స్ టాపిక్లో ఇది వస్తుంది. ఏ స్టేట్ కమిషన్ చేసింది దాన్ని అంటున్నారు. వచ్చే ఆన్సర్ వచ్చి తమిళనాడు అండి. ఈ రాజమహల్ కమిటీ 1969లో అపాయింట్ చేస్తారు. దాని రిపోర్ట్ వచ్చి 1971లో సబ్మిట్ చేస్తారండి. ఓకేనా? ఇది క్వశ్చన్. ఇలా ఇంకా దీంతో పాటు రాజమహల్ కమిటీతో పాటు ఇంకా చాలా కమిటీస్ వేసి ఉంటారు. ఒకసారి మీకు తెలిసిన కమిటీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అన్ని కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, వాట్ డస్ వివిప్యాట్ స్టాండ్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్? రీసెంట్గా మనం చూసింటాం ఎలక్షన్స్లో వివిప్యాట్, తర్వాత మన ఈవీఎంస్ అట్లాంటివన్నీ చూసింటాం. సో ఎప్పుడైనా ఆలోచించారు దాని ఫుల్ ఫామ్ ఏమైంటుంది, వివిప్యాట్ అంటే ఏమైంటుందో ఆలోచించారు. ఈవీఎం అంటే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని. కానీ వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండి. ఓకేనా? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే మనం వేసిండే ఓటు అంటే ఇప్పుడు ఎవరికి వేసామో, ఇప్పుడు ఒక ఎక్స్ అనే పార్టీ ఉంది, ఎక్స్ అనే పార్టీకి వేసాం, వాళ్ళ సింబల్ ఆడ పడుతుంది. సో అది మనం చూసుకోవచ్చు. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ మనం చూసుకోవచ్చు. సో దాన్ని వెరిఫైబుల్ పేపర్ అంటారు. ఓకేనా? ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇయర్ రాజ్మన్నార్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ తమిళనాడు గవర్నమెంట్. సో ఇందాక చెప్పాం కదా ఇక్కడ 1971 రిపోర్ట్ సబ్మిట్ చేశారని. సో అదే దీనికి ఆన్సర్ 1971. As per the 73rd Constitutional Amendment Act of 1992, what should be the minimum age for contesting elections for panchayats in India? సో 73rd కాన్స్టిట్యూషన్ యాక్ట్ ప్రకారము మినిమం ఏజ్, అదే మన ఇప్పుడు పంచాయత్స్ ఉంటాయి మన ఊర్లలో అక్కడ ఇక్కడ, పంచాయత్స్లో మినిమం ఏజ్ ఎంత అని అడుగుతున్నాను ఇక్కడ. సో దీనికి ఆన్సర్ వచ్చి 21. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, దీంతో పాటు లోక్సభకి పోటీ చేయాలంటే ఎంత ఏజ్ ఉండాలి మినిమం, రాజ్యసభకి లోక్సభకి తర్వాత రాజ్యసభకి పోటీ అంటే మినిమం ఎంత ఏజ్ ఉండాలో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 27th క్వశ్చన్ అండి. ఫర్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2022 ఫార్మ్ న్యూ డిస్ట్రిక్ట్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి April 3rd April 4th 2022లో మన వైఎస్ఆర్ గవర్నమెంట్ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 26 డిస్ట్రిక్ట్స్ చేస్తుంది కదా, దాని గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఆఫ్ ది స్టేట్ త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఓకే. యాజ్ ఆఫ్ March 2024 ఆంధ్రప్రదేశ్ has 26 రెవెన్యూ డివిజన్స్. అదే అండి, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్వహణకు కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర పరిపాలనపరమైన నిర్ణయం. అవును, 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో 26 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవును, కరెక్టే అండి. సో both of them are correct. Next, consider the following statements about panchayatis extension to the Scheduled Areas Act 1996. అదే పంచాయతీ ఎక్స్టెన్షన్ పెస యాక్ట్ గురించి అడుగుతున్నాను ఇక్కడ. ఒకసారి చూద్దాం ఇది. Parliament is empowered to extend provisions of the Part 9 of the Indian Constitution to the scheduled areas without a constitutional amendment. ఇది కరెక్టే అండి, ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట, ఆ ఏరియాస్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేకుండానే పార్లమెంట్ ఈ పెసా యాక్ట్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో ఇది కరెక్ట్. ఓకేనా? రాజ్యాంగ సవరణ లేకుండానే భారత రాజ్యాంగంలోని Part 9లో నిబంధనలు షెడ్యూల్డ్ ప్రాంతాలను విస్తరించడానికి పార్లమెంట్ అధికారం ఉంది. ఎస్, అవునండి. నెక్స్ట్, పెసా యాక్ట్ ఆఫ్ 1996 ఈజ్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ ఆర్టికల్ 244. అవునండి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్రెడీ అండర్ 244 ఆర్టికల్ కింద ఉంది అనమాట. ఓకేనా? సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, ఒకవేళ మనకి ఎప్పుడైనా ఇంగ్లీష్లో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే, అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చిన వాళ్ళు తెలుగులో చూసుకోండి, తెలుగులో చాలా క్లియర్గా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం మనకి తెలుగులో అయితే మన వాడుక భాష కాబట్టి బాగా నీట్గా క్లియర్గా అర్థమవుతాయండి. ఓకేనా? బట్ ఎప్పుడైనా ఏమైనా క్వశ్చన్ మీద ఏదన్నా కాంట్రవర్సీ అయ్యింది అనుకో, బట్ వాళ్ళు మ్యాక్సిమం ఇంగ్లీష్నే కన్సిడరేషన్ తీసుకుంటారు. బట్ నేను చెప్తున్నది ఏంటంటే, జస్ట్ మనకి ఎప్పుడైనా ఇంగ్లీష్లో క్వశ్చన్ కన్ఫ్యూజన్ అయినప్పుడు ఒకసారి తెలుగులో అయితే దాని క్లారిటీ వస్తుంది, ఆ క్వశ్చన్ ఏంటి ఎలా అని ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
When does the Model Code of Conduct come into effect? Model Code of Conduct అంటే ఇది మనకి ఎలక్షన్స్ అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ స్టార్ట్ వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు నుంచి మనకి నెక్స్ట్ ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా అయిపోయి ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి. ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి లక్ష్మీకాంత్ ఓపెన్ చేస్తే ఒక చోట ఉంటుందంటే ఆ టైంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏ పార్టీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఉంటుంది. ఒకసారి చూడండి, రీసెంట్గా మనం కూడా చూసింటాం, మనకి ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో ఎప్పుడైతే వాళ్ళు నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన ఎలక్షన్స్ ఈసీఐ వచ్చి అప్పటి నుంచి మనకు రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎంసీసీ ఉంటుందండి. అంటే ఏ గవర్నమెంట్ పథకాలు అనౌన్స్ చేయకూడదు, తర్వాత ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏ బిహేవ్ చేయకూడదు ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా. సో దాన్ని ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అలా. దాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. అది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుంది అంటే ఫ్రమ్ ద డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ బై ద ఎలక్షన్ కమిషన్. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుందో ఆ రోజు నుంచి అది ఇంప్లిమెంట్లోకి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ 30th క్వశ్చన్. If one of the following statements is correct with the reference to restrictions imposed by Model Code of Conduct, when it was imposed. సో ఎన్నికల ప్రస్తావన నియమాలు విధించిన ఆంక్షలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది? ఓకేనా. ఓన్లీ మైనర్ స్కీమ్స్ కెన్ బి అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ బట్ నాట్ మేజర్ స్కీమ్స్. లేదా అసలు అది ఏ స్కీమ్స్ అనౌన్స్ చేయకూడదు. ఓకేనా. ద రూలింగ్ పార్టీ కెన్ యూస్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ మిషనరీ ఫర్ క్యాంపెయినింగ్ వెన్ ఇట్ వాజ్ ఇన్ అఫీషియల్ విజిట్. నో అండి, ఇది కూడా రాంగ్. అసలు అధికార పార్టీలో ఉన్న అపోజిషన్లో ఉన్న అసలు గవర్నమెంట్ ఏం యూజ్ చేయకూడదు. ఓకేనా. ద రూలింగ్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ మేక్ అడ్హాక్ అపాయింట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ప్రభుత్వ రంగ సంస్థలు తాజా నియామకాలు ప్రభుత్వం మాత్రమే అధికార ప్రభుత్వం చేయగలరు. నో అండి, ఇది కూడా రాంగ్. ద రూలింగ్ పార్టీ మస్ట్ అవాయిడ్ యూజింగ్ అఫీషియల్ మాస్ మీడియా ఫర్ పబ్లిసిటీ ఆన్ ఇట్స్ అచీవ్మెంట్స్. కరెక్ట్ అండి. అధికార పార్టీ తన విజయాలపై ప్రచార కోసం అధికారిక మాస్ మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి. అవును, అసలు వీళ్ళు అఫీషియల్ గవర్నమెంట్ నుంచి మీడియాను యూజ్ చేసుకుంటే లేదండి. ఓకే, నెక్స్ట్ 31st క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? ఇది బాగా చూసుకోండి, ఇన్కరెక్ట్. వీళ్ళు కరెక్ట్ అండ్ కరెక్ట్ అనే క్వశ్చన్లో మనం కరెక్ట్ చూసుకోవాలి. ఇన్కరెక్ట్. ఇన్ ద రెఫరెన్స్ టు ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ద ప్రొవిజన్ ఆఫ్ ఎంసీసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. నో అండి, రాంగ్. అది పార్లమెంట్ యాక్ట్ ద్వారా లేదు. జస్ట్ ఎలా ఉంటుందంటే అందరూ అప్పుడున్న పొలిటికల్ పార్టీస్ అందరూ ఓకే అన్నారనమాట. సో అలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అయితే కాదు. ఎంసీసీ ఇస్ లీగల్ ఎన్ఫోర్సబుల్ త్రూ బై ద కోర్ట్ ఆఫ్ ద లా. నో అండి, ఇది కూడా కాదు. ఎంసీసీ నాట్ లీగల్ ఎన్ఫోర్సబుల్ అండి. ఓకేనా. The Election Commission of India can issue a notice to a party for alleged breach of the MCC either on its own or based on complaint by other party. కరెక్ట్ అండి. ఎంసీసీ యొక్క ఆరోపణ ఉల్లంఘన కోసం భారత ఎన్నికల సంఘం ఒక పార్టీకి స్వయంగా లేదా మరొక పార్టీకి ఫిర్యాదు ఆధారంగా నోటీస్ జారీ చేయవచ్చు. ఎస్, కరెక్ట్ అండి. సో 1 and 2 is కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2023 withdrew the national party status for some political parties. Which of the following are those political parties? రీసెంట్గా నేను చూసాం ఏవేవి 6 పార్టీస్ అంటే ఒకరిద్దరు కామెంట్ చేశారు 6 పార్టీస్ బాగా చేస్తారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పార్టీస్ నేషనల్ స్టేటస్ పార్టీ తీసేసిందండి. అవి ఏ పార్టీస్ అని అంటున్నారు. ఓకేనా. ఆప్కి ఇచ్చింది, నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చిందండి ఆప్కి. ఓకేనా. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కి తీసేశారు, నేషనల్ పీపుల్స్ పార్టీకి తీసేశారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా తీసేశారండి. సో ఆన్సర్ వచ్చి 2, 3, 4. ఓకేనా. అండ్ ఒక పార్టీని నేషనల్ పార్టీగా అనౌన్స్ చేయాలంటే వాళ్ళకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమి అంటే ఒక పార్టీని స్టేట్ పార్టీగా వాళ్ళకి అనౌన్స్ చేయాలంటే ఆ క్రైటీరియా ఏమి ఒక్కసారి కామెంట్ చేయండి చూద్దాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వీవీప్యాట్ వాస్ ఫస్ట్ యూజ్డ్ ఫస్ట్ టైం? ఓకేనా. ఆన్సర్ వచ్చి నాగాల్యాండ్ అండి. ఓకేనా. నొక్సెన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ? నాగాల్యాండ్లో 2013లో ఫస్ట్ వీవీప్యాట్ యూజ్ చేశారండి. ఓకేనా. ఈ ఈవీఎం వీవీప్యాట్ వల్ల ఏంటి యూజ్ అని ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం అంటే ఎన్ష్యూర్ ద అక్యురసీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఓటింగ్ సిస్టమ్. ఓకేనా. ఓకే, నెక్స్ట్. హూ వాజ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ కంప్లీటెడ్ ద ఫుల్ టర్మ్ ఇన్ ద ఆఫీస్? పూర్తి పదవీకాలం పూర్తి చేసిన మొదటి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి అండి.
ఓకేనా. 1999 నుంచి 2004 వరకు ఈయన ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అండి. అంటే అప్పటి వరకు అంతా కాంగ్రెస్ మ్యాక్సిమం కాంగ్రెస్ డామినెన్స్ ఉండేది అప్పట్లో. తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు, కానీ ఆయన టూ ఇయర్స్ చేసి వెళ్ళిపోయారు అనమాట. కానీ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు 5 years ఫుల్ టర్మ్ పూర్తి చేశారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి. ఓకేనా. ఇతని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఆల్మోస్ట్ హీ హ్యాడ్ 70+ మినిస్టర్స్ అండి. ఆల్మోస్ట్ హీ హ్యాడ్ 70+ మినిస్టర్స్ ఉండేవాళ్ళు ఆయనకి. సో దాన్ని జంబో మినిస్ట్రీ అంటారు అనమాట. ఏమంటారు? జంబో మినిస్ట్రీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ బీజేపీలో ఫస్ట్ బీజేపీలో సారీ బీజేపీ కాంగ్రెస్ లో పివి నరసింహారావు was the prime minister belong to INC, completed his term from 1991 to 1996 అండి. ఐఎన్సిలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఫుల్ టర్మ్ చేయడం. ఓకేనా. ఒకసారి కామెంట్ చేయండి అది. సారీ అండి, కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రైట్లీ డిస్క్రైబ్స్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్? ఇండియా is a indestructible union of indestructible states. భారతదేశం విభజన చేయలేని రాజ్యాల యొక్క సమాఖ్య. అవునా? కాదండి. నెక్స్ట్, ఇండియా ఈజ్ ఏ ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. భారతదేశం విభజన చేయలేని రాజ్యాల కూటమి. మిస్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ఇండియా ఈజ్ ఏ డిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. నో, ఇది రాంగ్. ఇండియా ఈజ్ ఏ డిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. నో అండి, ఇది కూడా కాదు. ఆయారాం గయారాం. సో దీనికి ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. మీరు ఒకసారి ఆర్టికల్ 3 చూస్తే ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది. ఇందాక నేను ఇక్కడ ఏం చెప్పానంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో పివి నరసింహారావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ బిలాంగ్ టు ఐఎన్సి, కంప్లీట్ హిస్ టర్మ్ ఫ్రమ్ 1991 to 1996 అండి. నాకు ఇక్కడ చెప్పాను కదా. అదే అదే. నెక్స్ట్, ఆయారాం గయారాం వాజ్ ఏ ఫ్రేజ్ that became popular in Indian politics after Haryana MLA Gayalal changed his party thrice within the same day. This episode signifies which of the following? మీరు ఒకవేళ ఎలక్షన్స్ గురించి వినింటే క్లాసెస్లో కానీ ఎక్కడన్నా కానీ చెప్పింటారు ఆయారాం గయారాం ఆయారాం గయారాం అని. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒక హర్యానా ఎమ్మెల్యే అంటే గయాలాల్ అనే అతను ఒకే రోజులో 3 పార్టీస్ చేంజ్ అయ్యాడంటే. ఒకే రోజులో ఇక్కడ థ్రైస్ విత్ ఇన్ ద సేమ్ డే, ఒకే రోజులో 3 పార్టీస్. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరున్నా ఇంకో ఎక్స్ అనే వ్యక్తి ఒకరోజు అదే రోజు ఐఎన్సీలో జాయిన్, అదే రోజు బీజేపీలో జాయిన్, అదే రోజు వేరే ఇంకో పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేంజ్, అట్లా ఒకే రోజులో 3 పార్టీ చేంజ్ అయ్యారు. అంటే అప్పట్లో యాంటీ డిఫెక్షన్ అనేది ఉండేది కాదనమాట. సో అప్పటి నుంచి ఆయారాం గయారాం అంటారు. ఇప్పుడు ఎవరైనా పార్టీస్ చేంజ్ చేస్తే ఆయారాం గయారాం అంటారు. సో అది దేనికి దిస్ ఎపిసోడ్ సిగ్నల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే డిఫెక్షన్ అండి. అంటే ఫిరాయింపు చట్టాల కింద, అదే ఫిరాయింపు కిందకి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ కెనాట్ బి గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? కెనాట్ బి అన్నారు, చూసుకుని బాగా. కెనాట్ బి ఏ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఫిరాయింపు కారణంగా పార్లమెంట్ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి కింది పరిస్థితుల్లో ఏది కారణం కాదు అని చూడండి. ఓకేనా. If a person voluntarily relinquishes her his membership of the political party. కాదండి, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం, ఇది కారణమే యాక్చువల్గా. సో ఈ క్వశ్చన్ ఇది కారణం కాదు అంటే కాదు. నెక్స్ట్, ఇఫ్ అన్ ఇండిపెండెంట్ మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. అసలు ఇట్లా చేసినా కూడా అది మన యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కెనాట్ బి అన్నాడు. ఇవన్నీ కెన్ బి. ఇది కెన్ బి, ఇది కూడా కెన్ బి. పార్టీ మారితే యాంటీ డిఫెక్షన్ కింద ఆయన కేసు పెట్టచ్చు అనమాట. యాంటీ డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ షీ క్రిటిసైజ్ ద లీడర్షిప్ ఆఫ్ ద పార్టీ. నో అండి, ఇది మాత్రం కాదు. ఇట్స్ కెనాట్ బి ఏ గ్రౌండ్. ఎందుకంటే ఒక పార్టీ మెంబర్ తన పార్టీని విమర్శించవచ్చు, దాంట్లో తప్పు లేదు. అది యాంటీ డిఫెక్షన్ కిందకి రాదు. ఓకేనా. సో ఆన్సర్ వచ్చి ఇది. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూద్దాం. ఇఫ్ హీ ఓట్స్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్ ఇన్ ద హౌస్ కాంట్రరీ టు ఎనీ డైరెక్షన్ ఆఫ్ ద హిస్ పార్టీ. వాళ్ళ పార్టీ విప్ చెప్పిన ప్రకారం కాకుండా వేరేలాగా వేస్తే అతను యాంటీ డిఫెక్షన్ కింద బుక్ చేయొచ్చు, అది ఎవరైనా కానీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఈస్ ఫాలోయింగ్ ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్. ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఏ ఎలక్షన్స్లో యూజ్ చేస్తారో అంటున్నారండి. సో ఇది రాజ్యసభ ఎలక్షన్స్ అండి. కానీ అంతకుముందు యాక్చువల్గా అందులో సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ఉండేది అనమాట రాజ్యసభ ఓటింగ్. కానీ అక్కడ క్రాస్ ఓటింగ్ అంటే ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీకి వేస్తున్నారు, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టినాడు. ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అంటే మనం ఓటు వేసాక చూపించాలన్నమాట మనం ఎవరు ఓటు వేసాము ఏంటి అని. సో దీనివల్ల క్రాస్ ఓటింగ్ తగ్గి, అంటే కొంతమంది మనీకి ప్రలోభ ప్రలోభపడి వేరే వాళ్ళకి ఓటు వేస్తున్నట్టు మనీ తీసుకొని, సో అలాంటివి తగ్గించడానికి ఇక్కడ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అని పెట్టారండి. ఓకేనా. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్ ఫోర్ఫీట్స్ ద డిపాజిట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ సెక్యూర్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ ఎప్పుడు కోల్పోతారు. మనం చాలా చాలా సార్లు వింటామండి ఈ మాట. మీరు పోటీ చేసే డిపాజిట్ కూడా తక్కువ, మీకు డిపాజిట్లు కోల్పోయారు అంటే మన పొలిటీషియన్స్ అనుకోవడం కానీ న్యూస్లో కానీ వింటూ ఉంటాం. అంటే డిపాజిట్లు కూడా తక్కువలేదు వీళ్ళకి. దాని మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి, 1/10 టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ క్యాస్ట్, 1/6 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ క్యాస్ట్. ఇది కరెక్ట్ అండి. 1/4 1/3 ఈ రెండు కాదు. అంటే వేసిన ఓట్లు అన్నిటికన్నా అక్కడ వేసిన ఓట్లు అట్లీస్ట్ ఒక పర్సన్కి 1/6 అన్నా రావాలండి. 1/6 ఓట్స్ అన్నా వస్తే వాళ్ళకి డిపాజిట్ వచ్చినాయంట. డిపాజిట్ అంటే ఏంటి అంటే అక్కడ మనం ఇంత అమౌంట్ అని, ఇప్పుడు లోక్సభకి ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు ఇంత అమౌంట్ కట్టాలి, తర్వాత రాజ్యసభలో పోటీ చేసేటప్పుడు ఇంత అమౌంట్ కట్టాలి, అసెంబ్లీలో పోటీ చేసేటప్పుడు ఇంత అమౌంట్ కట్టాలి, ఒక డిపాజిట్ అమౌంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు డిపాజిట్ ఏం లేదనుకుంటే అందరూ వచ్చి పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తా అని. అట్లీస్ట్ కొంచెం అమౌంట్ అన్నా పెడితే కొంతమంది రారు, అమ్మో మనకి ఎందుకులే డబ్బులు కట్టాలంటే రారు. సో ఇట్లా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా ఈ డిపాజిట్ అనే కాన్సెప్ట్ పెట్టినాడు మన గవర్నమెంట్ వాళ్ళు. సో 1/6 ఓట్స్ రాలేదనుకో ఆ డిపాజిట్స్ వీళ్ళు ఇయర్ అనమాట, రివర్స్ ఇయర్. 1/6 అమౌంట్ వస్తే మనకి మనం చేసిన డిపాజిట్లు మనకి రిటర్న్ ఇస్తారనమాట. సో అట్లీస్ట్ 1/6 ఓట్స్ కూడా రాకోకుంటే మనకి డిపాజిట్లు కూడా ఇవ్వచ్చు. దాన్ని డిపాజిట్లు కోల్పోవడం అంటారు. ఓకేనా. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఈస్ గవర్న్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. భారతదేశంలో రాజకీయ పార్టీల నమోదు క్రింది వాటిలో దేని ద్వారా నిర్వహించబడుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ప్రజాప్రతినిధి చట్టం 1951 అండి. దీని కాదు, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, రాజ్యాంగం కాదు, రూల్స్ ఆఫ్ లోక్సభ కాదు, డిలిమిటేషన్ యాక్ట్ కాదు. ఓకేనా. నెక్స్ట్, కమిటీస్. ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఓరా కమిటీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీ, ఖన్కా కమిటీ, కేడి వర్మ కమిటీ. ఓరా కమిటీ వచ్చి నెక్సెస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ అండి, ఇది వచ్చేసి 4. నెక్స్ట్, ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకేనా. నెక్స్ట్, ఖన్కా కమిటీ హోల్ గమట్ ఆఫ్ ఎలక్షన్ లాస్. ఎన్నికల చట్టాల మొత్తం స్వర సప్తకం. జేఎస్ వర్మ కమిటీ వచ్చి నెక్స్ట్ మిగిలిన ఏముందో అమెండ్మెంట్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఓకేనా, క్రిమినల్ చట్టానికి వివరణలు. దీని ఆప్షన్ వచ్చి థర్డ్. ఒకసారి చూసుకొని మీరు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనే చాప్టర్ ఓపెన్ చేస్తే అందులో అన్నీ ఉంటాయి. ఏ కమిటీస్ ఏమేమి రిఫార్మ్స్ అనౌన్స్ చేసినారు, ఓరా కమిటీ ఏం చేసింది, వీళ్ళందరూ ఏ ఇయర్స్ ఒకసారి చూడండి. మీరు చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఓరా కమిటీ ఏ ఇయర్లో వచ్చింది, ఇంద్రజిత్ గుప్తా ఏ కమిటీ ఏ ఇయర్లో వచ్చింది, నెక్స్ట్ ఈ రెండు ఎప్పుడెప్పుడు ఏ వచ్చినాయి ఒకసారి చూసుకోండి అవి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్ అండి. ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ 1995. ఓకేనా. కొన్ని రిఫార్మ్స్ ఉంటాయి 1995 ముందు, 1995 తర్వాత అన్నట్లుంటాయి. ఒకసారి చూద్దాం ఇవి. లోయరింగ్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 years to 18 years ఆఫ్ ద లోక్సభ యాజ్ వెల్ యాజ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది ఎప్పుడు చేశారంటే ఇది త్రూ 61st అమెండ్మెంట్ ద్వారా 1988లో చేశారండి. ఓకేనా, ఇది కాదు. సో నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఇది ఎప్పుడు చేశారంటే 1999లో చేశారండి. ఇది ఫస్ట్ టైం గోవాలో ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈవీఎంస్. అంటే మొత్తం స్టేట్లో గోవా మొత్తం ఈవీఎంస్ 1999లో యూజ్ చేశారు. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ కార్డ్ ఎలక్షన్స్. ఇది ఎప్పుడు చేశారంటే 1993లో ఇంట్రడ్యూస్ చేశారు ఎపిక్ కార్డ్స్. ఓకే, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. రిస్ట్రిక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ టు 2 కాన్స్టిట్యున్సీస్. ఎస్, కరెక్ట్ అండి. అంటే ఒక క్యాండిడేట్ ఎవరైనా కానీ ఓన్లీ 2 కాన్స్టిట్యున్సీలు మాత్రమే పోటీ చేసేకి అప్పుడు ఎప్పుడు 1996లో అండి. ఓకేనా, 1996లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఆఫ్టర్ 1995. ఓకేనా.
మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా మంది అంటే పాపులర్ సెలబ్రిటీస్ వచ్చాయి. సో పాపులర్ పొలిటీషియన్స్ అని సారీ పొలిటీషియన్స్ టూ స్థానాల్లో పోటీ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ 43rd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్స్: గ్రామ సభ, త్రీ-tier సిస్టమ్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992? సో ఈ అన్ని ఫ్యూచర్స్లో 73rd అమెండ్మెంట్ యాక్ట్లో ఏవేవి ఫ్యూచర్స్ అన్నారు? సో గ్రామ సభ అవునండి. నెక్స్ట్ త్రీ-tier సిస్టము, స్టేట్ ఎలక్షన్ కమిషన్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ అన్ని 73rd అమెండ్మెంట్ యాక్ట్లోనే ఫ్యూచర్స్ అన్ని ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ 44th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షనల్ ఐటమ్స్ ఆర్ ప్లేస్డ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద పంచాయత్స్ యాజ్ పర్ ద 11th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? 11th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవే వస్తాయి అంటే ఒక 29 ఐటమ్స్ ఏమో ఉంటాయండి 11th షెడ్యూల్లో. సో అందులో ఈ అన్ని వీళ్ళు ఇచ్చిన దానిలో ఏవేవి ఉన్నాయి అంటున్నారు. సోషల్ ఫారెస్ట్ అండ్ ఫార్మ్ ఫారెస్ట్రీ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటుంది, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి మీరు పోయి ఓపెన్ చేసి చూస్తే 11th షెడ్యూల్లో కొన్ని ఇచ్చారండి. 29 అయి ఉంటాయి ఇలానే. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయా, ఇంకా మిగతా 25 ఉంటాయి. అంటే పంచాయత్ పర్వ్యూలో ఏమేమి వాళ్ళు చేయొచ్చు రూల్స్ అని అట్లాంటి దాని గురించి ఏమన్నా డెసిషన్ తీసుకోవాలంటే ఏమేమి తీసుకోవచ్చు అలా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వాలంటరీ ప్రొవిజన్ ఆఫ్ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నారండి. సో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఓపెన్ చేస్తే ఒకసారి మనకి కొన్ని కంపల్సరీ ప్రొవిజన్స్ ఉంటాయి, కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకసారి అవి వెళ్ళి రిఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ 5 years ఇది కంపల్సరీ ప్రొవిజన్ కిందకు వస్తుంది. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉందో పంచాయత్స్ అట్ ఆల్ 3 layers ఇది కూడా మనకి కంపల్సరీ ప్రొవిజనే. ఆర్గనైజేషన్ ఆఫ్ ద గ్రామ సభ ఇన్ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఇది కూడా దాని కిందకి వస్తుంది కంపల్సరీ. సో ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఫర్ సీట్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ పంచాయతీ 10 level. సో ఇది వాలంటరీ ప్రొవిజన్ కిందకి వస్తుందండి. ఏ స్థాయిలో ఉన్న పంచాయతీలో వెనుకబడిన తరగతులకు సీట్లు రిజర్వేషన్ కల్పించడం. సో ఇది వాలంటరీ ప్రొవిజన్ అంటే స్వచ్ఛంద నిబంధనగా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్? ఓకేనా. మనకు సంస్థల కమిషన్ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల యొక్క ప్రధాన ఆదాయ వనరులు క్రింది వాటిలో ఏది అని. ఫస్ట్ గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు. అవునండి. నెక్స్ట్ లోన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇది కరెక్టే. రాష్ట్ర ప్రభుత్వం నుండి రుణాలు. నెక్స్ట్ గ్రాంట్స్ ఫ్రమ్ ద ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్స్ నో అండి. సో ఆన్సర్ వచ్చి 41. At the central level, the subject of the urban local government is dealt by which of the following ministries? కేంద్ర స్థాయిలో పట్టణ స్థాయి ప్రభుత్వ అంశం కింది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది అన్నారండి. ఇప్పుడు మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్ కరెక్టే అండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కాదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ ఎస్ కరెక్టే అండి. ఓకేనా. Which of the following is not the type of urban local government in the India? Cantonment board, post trust, special purpose agency, notified area committee. వీళ్ళు ఏమన్నారు ఇక్కడ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన క్వశ్చన్ పెట్టే కమ్యూనిటీ పేజ్లో 8 ఉంటాయంట. చాలా మంది తప్పు చేస్తారు. ఒకసారి చూసుకోండి. 8 types ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయండి ఇండియాలో. అవి ఏవి అంటే ఒకసారి చూసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ, కంటోన్మెంట్ బోర్డు, టౌన్షిప్, పోస్ట్ ట్రస్ట్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. సో ఇవన్నీ అర్బన్ లోకల్ బాడీసే అండి. సో ఇప్పుడు ఏమన్నాడు నాట్ అన్నాడు. సో నాట్ వచ్చే నన్ ఆఫ్ దెమ్. ఇవన్నీ ఎస్. ఇక్కడ నాట్ లేకోకుంటే క్వశ్చన్ ఆల్ ఆఫ్ ద అబవ్ అవుతుంది. సో నాట్ ఒకటి నన్ ఆఫ్ ద అబవ్ అండి. ఎందుకంటే ఇవన్నీ అర్బన్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ అనమాట. గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండియా వాజ్ సెటప్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేశారండి. సో వాళ్ళు ఆబ్వియస్లీ మెడ్రాస్లో చేసింటారు ఫస్ట్ ఏదైనా కూడా మ్యాక్సిమం. అది ఎప్పుడు చేశారంటే 1688లో వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట గవర్నమెంట్. ఓకేనా. దాని తర్వాత 1726లో బాంబే అండ్ కలకత్తాలో సెటప్ చేసినారండి సేమ్. ఓకేనా. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద 74th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ద 1992. This act has added a new part 9A to the Constitution of India.
దిస్ యాక్ట్ హ్యాస్ యాడెడ్ ఎ న్యూ 12th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అవును, రెండు కరెక్ట్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఏం లేదు, 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 9 యాడ్ అయింది కాన్స్టిట్యూషన్లో. ఓకేనా, సో అది కరెక్టే. నెక్స్ట్ యాక్ట్ ఇస్ 12th షెడ్యూల్ మనకు తెలిసే ఉంటుంది. టీయర్స్ ఆఫ్ పిఎం అంటారు షెడ్యూల్స్ అని గుర్తుపెట్టుకునేకి. టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఈ పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీస్ అండి. నాకు అంతా తెలిసే ఉంటుంది.